దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞం నిర్వహించాడు. అందులో అన్ని దేవతలు, ఋషులు మొదలైనవారిని ఆహ్వానించాడు కాని తన అల్లుడు శివుడును ఆహ్వానించలేదు. సతి, శివుడి భార్య, తండ్రి దక్షుడు తన భర్తను అవమానించినందుకు చాలా బాధపడింది. శివుడు వెళ్ళవద్దని అన్నా సతి మాత్రం తన తండ్రి ఇంటికి వెళ్ళింది. అక్కడ దక్షుడు శివుడి గురించి చాలా అవమానకరమైన మాటలు చెప్పాడు. ఆ అవమానం తట్టుకోలేక సతి యజ్ఞకుండలో ఆత్మాహుతి ఇచ్చుకుంది. సతి మరణం విని శివుడు భయంకరమైన కోపంతో ఉలిక్కిపడ్డాడు. తన జటాజూట నుండి ఒక రోమాన్ని పీకి నేలమీద కొట్టాడు. అప్పుడు అక్కడి నుండి వీరభద్రుడు అనే ఘోర రూపం పుట్టాడు. అలాగే భద్రకాళి కూడా అవతరించింది. శివుడు వీరభద్రునికి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు తనతో అనేక గణాలను తీసుకుని యజ్ఞవాటికకు బయలుదేరాడు. వీరభద్రుడు అక్కడి దేవతలు, ఋషులు, యజ్ఞాన్ని గందరగోళం చేశాడు. యజ్ఞమంటలు ఆరిపోయాయి. సర్వత్రం విధ్వంసం జరిగింది. చివరికి వీరభద్రుడు దక్షుని తలకోసి యజ్ఞకుండలో పడేశాడు. యజ్ఞం ఆగపోయింది. తరువాత దేవతల ప్రార్థనతో శివుడు శాంతించాడు. దక్షుని మృతదేహానికి ఒక మేక తలను జోడించి తిరిగే జీవం ప్రసాదించాడు. దక్షుడు తన తప్పును గ్రహించి శివుని క్షమాపణ కోరాడు.